రాజస్థాన్ రాయల్స్ జోలు విదిల్చింది. లక్నోను చిత్తుగా ఓడించింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ధ్రువ్ జురేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మ్యాచ్ విజయంలో కీలక పాత్రను పోషించారు. ఈ విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ కు మరింత దగ్గరైంది. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన కీలకమైన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయాన్ని అందుకుంది రాజస్థాన్. వైభవ్ సూర్యవంశీ 93, ధ్రువ్ జురేల్ 53 పరుగులతో రాణించారు. లక్నో బౌలర్స్ లో ఆకాశ్ సింగ్, మొహసిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు. అంతకుముందు లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 57 బంతుల్లో 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. జాస్ ఇంగ్లీష్ 60 పరుగులతో రాణించాడు. కెప్టెన్ పంత్ 35 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. రాజస్థాన్ బౌలర్స్ లో యశ్రాజ్ 2 వికెట్లు తీగా జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో రాజస్థాన్ 14 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. అయితే ఆదివారం ముంబైతో జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా 4వ జట్టుగా ప్లే ఆఫ్స్ కు చేరుకోనుంది.